పీపీ పవర్ పాయింట్ అంటే పిల్ల పిర్ర పవర్ పాయింట్ అని ముహూర్తం చూసుకొని ఇట్లా ముండమోపోయినాడు వీడు. ముహూర్తాలు ఎందుకు నీకు? ఫస్ట్ జాబ్ ఎక్కువ, చాలా మంది వెయిటింగ్ దానికోసము. ఏం మాట్లాడుతున్నావు? ట్రైన్ ఎక్కేదే ట్రైనింగ్ ట్రైనింగ్ కుక్కది ముహూర్తము కొద్ది పూసుకోవాలి అంతే, కొద్దిగే. నీకు కుక్కగా పెడతాలే ముహూర్తం. నో అదే మొగ్గ వాళ్ళు ఎట్లా పెడతారు? మొగలు అయితే అది చూసినావా? రే రే శివా కర్రా. తిన్నారా అందరు? తిన్నారా అందరు? ఏమో వాళ్ళకి ఏం ఆడుతున్నారు. ఫ్రీ ఫైరా? ఫ్రీ ఫైర్. నువ్వేం చేస్తావు కిచెన్లో? కిచెన్లో సుమంగలి పూజ, తాలిబొట్టు తెక్కోకుండా భద్రంగా ఉండాలనే. సుమంగలి పూజ, తాలిబొట్టు తెక్కోకుండా భద్రంగా ఉండాలనే. తింటున్నా కదా. ఇంతకుముందే తిన్నావు కదా, మళ్ళీ తినేలే. ఏందో లోడబెట్టి ఏందో అట్లా బాదము లేదా పిస్తానో ఏదో అట్లా నోట్లో వేసో నమ్ములుతా అంటావు. ఇట్లే ఉండు నువ్వు. నీ ఒంటిలో కరెంట్ పోతాను తప్పితే నువ్వు వేరే దానికి పనికొచ్చేం లేవు. వాడు చూడు కరెంట్ జాబ్ తెచ్చుకున్నాడు. ఎవడు? మోహన్ గాడు. నువ్వేమో కరెంట్ లేకుండా బతుకుతున్నావు. కరెంట్ మళ్ళీ యా కలర్ ఉన్నారని కాదు కరెంట్ జాబ్ కాల్సిటేది. నీ ఒంట్లోనూ కరెంట్ లేదు, అక్కడ కూడా పనికిరావు. నువ్వేమో కరెంట్ లేకుండా బతుకుతున్నావు. కరెంట్ మళ్ళీ యా కలర్ ఉన్నారని కాదు కరెంట్ జాబ్ కాల్సిటేది. నీ ఒంట్లోనూ కరెంట్ లేదు, అక్కడ ఏందో వద్దులే నీతో మాట్లాడడం. పిస్తాలు బాదాములు తినంత మాత్రం కరెంట్ రాదు ఒంట్లోకి, అది గుర్తుపెట్టుకో. వాడు వచ్చినాడు రా, వీడు రారా అన్నాడు, బయటే ఉంటాడు రా నాయన వీడోడు. కూర్చో. ఈయనకి షాక్ వచ్చిందని షాక్ కదా. ఎవరు? ఈయనకి. నేను నీకు కరెంట్ లేదన్నా నేను షాకే. వాడు పడిందే అట్లే వాడు కూడా ఉన్నాడు. ఎట్లా నువ్వేం ఎప్పుడు ఎక్కుతానో జాబ్ ఏం చేయాలనుకుంటానో ముందే చెప్పు. ఇంకా వద్దులే, ఎందుకో నీకు యాడ్ చేసుకుంటావు నువ్వు. మళ్ళా 2 రోజులు ఎక్కుతా 3 రోజులు ఎక్కుతా అనుకుంటా కూర్చుంటాను. చూసుకొని ఎక్కుతాను ఒక 2 రోజుల్లో. ఏంది చూసుకొని ముహూర్తం చూసుకొని ఇట్లా ముండమోపోయినాడు వీడు. ముహూర్తాలు ఎందుకు నీకు? ఫస్ట్ జాబ్ ఎక్కువ, చాలా మంది వెయిటింగ్ దానికోసము. ముహూర్తం చూసుకొని ఇట్లా ముండమోపోయినాడు వీడు. ముహూర్తాలు ఎందుకు నీకు? ఫస్ట్ జాబ్ ఎక్కువ, చాలా మంది వెయిటింగ్ దానికోసము. ఎక్కువ మంచి పేరు తీసుకురాలా ముందు చెప్తాడు. నీకు చెడ్డ పేరు తెచ్చే ప్రోగ్రాం పెట్టుకోవద్దు. నీకు కరెంట్ జాబ్ చేసే ముందు కరెంట్ గురించి చదువు అని చెప్పినాను. ఏమని చదివినావా? దాని తెలుసుకున్నావా? నువ్వు మాట్లాడద్దు. తెలుసుకున్నావా? చదివినావా? ఎన్ని పుస్తకాలు చదివినావు కరెంట్ గురించి? నిలబడు. ఏమేమి చెప్పి కరెంట్ గురించి తెలుసుకున్నావో ఇట్లా కరెంట్ లేనోనికి చెప్పు. ఇట్లా కరెంట్ లేనోనికి చెప్పు. చెప్పుతాడు. నాలెడ్జ్ చూడు ఉండు. చెప్పు ఏమేమి బుక్కులు చదివినావు? ఏమేమి బుక్కులు అంటే గట్టి మాట్లాడు. నువ్వు కరెంట్ పని చేస్తున్నావు అంటే ఏమేమి బుక్కులు అంటే పైన కింద, తర్వాత ఎర్త్, తర్వాత హెలికాప్టర్. మంచి బుక్స్ చదివినాడు. చెప్పు. తర్వాత బండికి కరెంట్ వచ్చేది, బండికి కరెంట్ పోయేది, ఏసీకి పేలినప్పుడు పేలుతుందా అనేది. అవునులే, మొత్తం అన్ని చదివినా. బుక్స్ పేర్లు చెప్పు. అవన్నీ నువ్వు వేరే చెప్తాను. బుక్స్ పేర్లు చెప్పు. బుక్స్ పేర్లు ఒకటేమో కొండ, భూమి, వాడు బుక్స్ పేరు చెప్పమంటే ఏం చెప్తున్నాడు? బుక్స్ పేర్లు నువ్వెందుకు మధ్యలో మాట్లాడతావు? నాకు తెలుసానే కదా. నీకు తెలుసా? కాదురా, నువ్వు కరెంట్ కొట్టుకోవాల్సిన తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పు. కరెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. కరెంట్ తీసుకోవాల్సిందంట. కరెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. కరెంట్ నువ్వు తీసుకుంటుందిరా జాగ్రత్తలు. కరెంట్ కొట్టకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు గట్టి చెప్పు. ఫస్ట్ వాటర్ పోసుకోవాలన్నా, తర్వాత ఇటుపక్క మొత్తం పెట్రోల్ పోసుకోవాలన్నా, ఇటుపక్క మొత్తం డీజిల్ పోసుకోవాలన్నా, తలపైన థమ్స్అప్ పోసుకోవాలన్నా. అది నువ్వు కూర్చో, వాడు చెప్తాడు. నువ్వు చెప్పు. నువ్వు ఇంతవరకు ఏమేమి పుస్తకాలు చదివినావు కరెంట్ గురించి?
కరెంట్ నువ్వు అడుగు బట్టి డిసైడ్ చేసి మీ ఇద్దరు ఎవరికి హ్యాపీ అనేది పోస్టింగ్ చేస్తాను. నేను మైమిఎస్ బుక్ ఎందుకంటే మైమిఎస్ బుక్ 9S బుక్ 10S బుక్ ఇల్ట్ బుక్స్ బాలిక్ బుక్స్ చదివినా దాంట్లో కరెంట్ మరి నువ్వు ఏమడుగు చెప్తా. నువ్వు చెప్పు కరెంట్ ఇప్పుడు కొట్టకూడదు అంటే ఏం చేయాలో చెప్పు. కరెంటు కొట్టకూడదు అంటే ఏం చేయాలంటే ఈ పక్కన పెట్ట ఏం పెట్ట ఆవుది పూసుకోవాలా. తర్వాత ఈ పక్కన ఇదేముంది కుక్కది ముహూర్తము కొద్ది పూసుకోవాలి అంతే. కొద్దిగే నీకు కుక్కగా పెడతాలే ముహూర్తం. కుక్కది ముహూర్తము కొద్ది పూసుకోవాలి అంతే. కొద్దిగే నీకు కుక్కగా పెడతాలే ముహూర్తం. ఏం మళ్ళీ రెండు నీకు కంపల్సరీ అవసరం రెండు చుక్కలు ఈ పక్క పూసుకొని మళ్ళీ మధ్యలో ఈ పక్క ఏమైనా పూసుకొని రోతనా కొడుకు ఏడైనా పూసుకో ఏడైనా పొల్లాడుకో. నేను చెప్పేది అది కాదు. కరెంటుకి ఎట్లా వస్తుంది ఇప్పుడు, టీవీకి ఏ కరెంట్ వస్తుంది, బాత్రూంలో ఏ కరెంట్ వస్తుంది, కాంపౌండ్లో ఏ కరెంట్ వస్తుంది, స్ట్రీట్ లైట్కి ఏం కరెంట్ వస్తుంది అది చెప్పు నాకే. అడుగు మళ్ళా. టీవీకి ఏం కరెంట్ వస్తుంది, మీటర్ కరెంట్. బాత్రూంలోకి ఏ కరెంట్ వస్తుంది, కరెంట్. బయట కాంపౌండ్ లోకి ఏమొస్తుంది కరెంట్, కరెంట్. ఏసీలకి ఏ కరెంట్, కరెంట్. ఎన్ని వోల్ట్స్, 4 వోల్ట్స్. ఈ టీవీకి ఎన్ని వోల్ట్స్, 9 వోల్ట్స్. ఫ్రిడ్జ్ కి ఎన్ని వోల్ట్స్, 3600. టీవీకి కరెంట్ వస్తుంది, మీటర్ కరెంట్. బాత్రూమ్ లోకి ఏ కరెంట్ వస్తుంది, కరెంట్. బయట కాంపౌండ్ లోకి ఏమొస్తుంది కరెంట్, కరెంట్. ఏసీకి ఏ కరెంట్, కరెంట్. ఎన్ని వోల్ట్స్, 4 వోల్ట్స్. ఈ టీవీకి ఎన్ని వోల్ట్స్, 9 వోల్ట్స్. ఫ్రిడ్జ్ కి ఎన్ని వోల్ట్స్, 3600. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అది చూసినావా, నీకే చూసినావా నువ్వు. అట్లుండాలి. నాకు తెలుసుకో, నాకు తెలియదు ఏంది లేదు. మళ్ళా చూసి నేర్చుకో. నువ్వు నా చెప్తే నువ్వు మానేసుకోవడం బెస్ట్. మళ్ళా వద్దురా అడగాలందా చెప్పు. కరెంట్ అబ్బాయిలకి ఎక్కువ కొడుతుంది, అమ్మాయిలకి ఎక్కువ కొడుతుంది అది చెప్పు. ఎందుకు కొడుతుంది కూడా చెప్పు. అమ్మాయిలకి ఎందుకు కొడుతుంది అమ్మాయిలకి? ఎందుకంటే వాళ్ళకి జుట్టు ఎక్కువ ఉంటుంది. అది ఇది నువ్వు బుక్స్ లో చదివినావా? 10 బుక్కుల్లో చదివిండు. నువ్వు నీకు ఇంట్రెస్ట్ లేదు. ఇది కూడా ఒకటి. కరెంటు కొట్టినాక ఆడవాళ్ళు ఎట్లా పెడతారంటే ఇట్లా. అదే మగ వాళ్ళు ఎట్లా పెడతారు? మొగలు అయితే అది చూసినావా? కరెంటు కొట్టినాక ఆడవాళ్ళు ఎట్లా పెడతారంటే ఇట్లా. అదే అది చూసినావా? అంటే కరెంట్ చెప్తానా. ఇది నువ్వు మానేసి ఆడ లేదు నీ వద్దు. నీకు పీపీ పవర్ పాయింట్ అంటే ఏ రేంజ్ అది నేమ్ ఉండేది. పీపీ పవర్ పాయింట్ విన్నావా నువ్వు? ఏ రేంజ్ పీపీ పవర్ పాయింట్ అంటే నువ్వు చేసుకోవద్దు. వర్క్ చెప్తాడు. అది పీపీ పవర్ పాయింట్ అంటే మొత్తము 4 million 5 కోడ్స్ ఉంటాయి. వాళ్ళు యూజ్లెస్, వాళ్ళు యూజ్లెస్. వాళ్ళకి ఎవరు ఇచ్చారు జాబ్? వాళ్ళకి ఎవరు ఇచ్చారు జాబ్? నువ్వు ఎక్కువ ఎల్లుండి ఎక్కువ నువ్వే చెప్తాను. నువ్వు ఎవరు ఇచ్చింది జాబ్? ఏంది నేనే చెప్పిరానులే. వాడిని తీసేసి నిన్నే ఎక్కిస్తాను. అంటే వాడికి మన నిన్నా అదే వాడికి వద్దు, నీకు ఇప్పిస్తానులే. నువ్వు చేయొద్దు, నువ్వు పోద్దు, వాడి వద్దు, నువ్వు మాట్లాడదు. ఎందుకంటే నీ మొఖం చూసినా కూడా నాకు అసమే సార్. నీకు 4 రోజులు టైం దొరికినా కూడా నువ్వు బుక్స్ చదివి ఏం తెలుసుకోలేదు కరెంట్ గురించి అంటే వేస్ట్. కాదు నీకేం ఉండదు కదా. నీకేమన్నా తెలుసుకున్నాలే. ఎథిక్స్ మినిక్స్ ఏమైనా సెన్సెన్స్ ఏమైనా కేజీలలో రాళ్ళలో రప్పర్లో ఉండాలా. అది నీకేం ఉండదు కదా. నీకేమన్నా తెలుసుకున్నాలే. ఎథిక్స్ మినిక్స్ ఏమైనా సెన్సెన్స్ ఏమైనా కేజీలలో రాళ్ళలో రప్పర్లో ఉండాలా. మళ్ళా ఇప్పుడు నువ్వు నీ ఇప్పిస్తా. నువ్వు చేసే జాబ్ ఏం లేదు, సింపుల్ 5 కిలోమీటర్ సరౌండింగ్ లో నీ హ్యాండ్ ఓవర్ లోనే ఉంటుంది. మొత్తం నీకే ఇస్తారు. అర్థమైందా? ఇప్పుడు మాడాలు మూసుకున్నప్పుడు చూసుకున్నప్పుడు చెప్తాంలే మనం చూసుకోవాలి. ఎందుకంటే కరెంట్ అనేది చాలా జాగ్రత్త. మీటర్ బాక్స్ కానీ నీళ్లు పోయండి అని చెప్తా. మీటర్ బాక్సుల దగ్గర ఓవర్లసిన అవసరం లేదు. మీరు చెప్పాలా వాళ్ళు వేరే ఫీల్డ్. వాళ్ళు చెప్పేది కరెంట్ డిపార్ట్మెంట్, కరెంట్ ఆఫీస్ వాళ్ళు సబ్ స్టేషన్ చెప్తాను. నేను అది కాదు చెప్తానది. పీపీ పవర్ పాయింట్ అంటే పిల్లపీర్ర పవర్ పాయింట్ అని. పీపీ పవర్ పాయింట్ అంటే పిల్లపీర్ర పవర్ పాయింట్ అని. నీకు అది ఏడో వాడు పెట్టినది. ఇట్లాంటివి నీకు 2 ఇస్తారు ట్యాబ్లు. దీంట్లోనే పవర్ సప్లై. మంచిగా చదువుకున్న వాళ్ళకి కూడా 1 ఇస్తారు జాబుల్లో. కానీ మీకు దీంట్లో పీపీ పవర్ పాయింట్ లో 2 ఇస్తున్నారు. చాలా మంచిదే. ఈడది చూస్తా నీకు అర్థమైంటుంది ఏ రేంజ్ లో ఉంటుంది వర్క్ అనేది. దీంట్లో అది అది నువ్వు చూసుకునేకి ఏం చూడాలనుకుంటున్నావు దీంట్లో బాగా చూసుకోవచ్చు. లొకేషన్లు బాగుండాలి. బ్రహ్మాండ కొండలు ఎక్కిస్తారు. నీ యువత కొండలు ఇప్పిస్తారు. ఊరోదలంతా తిరుగుతూ ఉంటావు, పొలాల్లో తిరుగుతావు. లైఫ్ అంతా మొత్తం అగ్రికల్చర్
డొమెస్టిక్ లైఫ్ ఇదంతా భారీగా ఉంటుంది. అవునులే. ఇది నువ్వు ఏం చేస్తావు అంటే వాళ్ళు సపరేటు లెదర్ నిక్కర్ ఇస్తారు, ఎందుకంటే కరెంటుకి సంబంధించింది కాబట్టి జాగ్రత్తగా ఉండి లెదర్ నిక్కర్ ఇస్తారు. ఆ లెదర్ నిక్కర్లో నువ్వు ఇది లెదర్ నిక్కర్లో ముందర ఒక పాకెట్ వెనకాల పాకెట్ ఉంటుంది, ఇవి ఇట్లా పెట్టేసుకుంటావు. లెదర్ నిక్కర్ ఏంది ఇదేంది? కరెంటుకి సంబంధించిందిలే, ఇట్లా పెట్టేసుకుంటావు, వెనకలోటి పెట్టేసుకుంటావు లెదర్ నిక్కర్లో. ఇప్పుడు ఈయన నువ్వు ఎందుకు మొదలు ఇట్లా పెట్టేసుకుంటావు, వెనకలోటి పెట్టేసుకుంటావు లెదర్ నిక్కర్లో. ఇప్పుడు ఈయన నువ్వు ఎందుకు మొదలు పెట్టేసుకొని బయట పోయేది వర్షాలు పడే టైంలోనూ కొంత క్లైమేట్ బాగాలేదని బయటకు పోతే దీంట్లో నుంచి పీపీ పవర్ పాయింట్ యాప్ నుంచి ఆటోమేటిక్గా నీకు మెసేజ్ వస్తుంది, నువ్వు ఎక్కడికి పోయి నిలబడాలా, ఎక్కడ ఉండాలని. ఆడికి పోయి నిలబడితే పిడుగు పడుతుంది, అర్థమైందే? పిడుగు పెరగబడితే మొత్తం డేటా పవర్ అంతా వెనకలు ఉండేది ఇది ఇట్లాంటిది పవర్ తీసుకుంటుంది, ముందర ఉండేది నీకు డైరెక్షన్ ఇస్తా ఉంటుంది. ఇట్లా పవర్ సేవ్ అవుతా ఉంటుంది. పిడుగు పెరగబడితే మొత్తం డేటా పవర్ అంతా వెనకలు ఉండేది ఇది ఇట్లాంటిది పవర్ తీసుకుంటుంది, ముందర ఉండేది నీకు డైరెక్షన్ ఇస్తా ఉంటుంది. ఇట్లా పవర్ సేవ్ అవుతా ఉంటుంది. నువ్వు ఎన్ని పిడుగులతో నువ్వు వెనకల పిడుగు తగులుతుందో నీకు బ్యాక్, నీకు ముందర పార్ట్లు అంత పవర్ జనరేట్ అవుతుంది. కంపెనీకి పీవీ పవర్ పాయింట్ కంపెనీకి మంచి నేమ్ వస్తుంది. అంటే ఇప్పుడు నేను పిర్ర పెట్టుకొని పిర్ర ముడ్డి పెట్టుకొని ఇట్లా పిడుగు ఆ కోసం పిడుగు చూస్తుంటావు. కోసం ఎవడైనా కానీ అట్లా కాదు, నీకు అర్థం కాలే. ముందర తొంగి చూడు ఒకసారి, ముందర ఏముంది? అట్లా చూస్తే చూపిస్తుంది ఎన్నడుగులు వెళ్ళా యాపక్క నిలబడాలని. నాన్న చూసుకోలేమన్నా ఏమే ఇది అడ్డం ఉంటుంది కదా. నువ్వు ఆ తర్వాత ఆ డైరెక్షన్ కి బ్యాక్ పెట్టినట్టు పిడుగు పడుతుంది. చూపించుకుంటారు రమ్మని వాళ్ళ పీబీ పవర్ పిడుగు పడుతుంది. చూపించుకుంటారు రమ్మని వాళ్ళ పీబీ పవర్ సొల్యూషన్స్ అంటే ఏందనుకున్నాను నువ్వు? ఆ పిడి ఆడబడుతుంది ఎట్లా చూపిస్తుంది, ఎట్లా పోవాలి ఆడబడితే ఫ్రంట్ డైరెక్షన్ ఇస్తుంది కదా. అంటే డైరెక్షన్ యాదవ్ కొండలో కొట్టడం పోతుంది. నీకు పిడుగు పాటు పడాలి కదా. మళ్ళీ నువ్వు పిడిగేట్ వేయించుకోకపోతే నీ కంపెనీకి ఎంత లాస్ వస్తుంది? ముడ్డి నాకేం అవసరము? వానికి వేయించుకోపోయి మిడ్డి అదేందో పిడుగు పిర్రకి వేపి కర్రీ పిర్రకి ఎక్కువ ఉండదు వర్క్. వర్షాలు ఆడుంటాడు ఇప్పుడు నీకు ఇద్దా నువ్వు తరమైతావులే. ఏమైతుంది పిడుగు పడితే బేడని బేల్తాది, పవర్ వస్తుంది. ఏమైతుంది చెప్పు? చుట్లుతుంది అంతే. నీకు ఇన్సూరెన్స్ సర్జరీ అన్ని ఉంటాయి కదా. నీకు వెనకాల డాక్టర్ వ్యాన్ వేసుకుని వస్తాడా? పిడుగు పడిన వెంటనే నీకు మొత్తం అంతా ఆయింట్మెంట్ పూసి నీకు మళ్ళీ అంతా చుట్టి పంపిస్తారు కదా. నీకేం చేస్తారు వాళ్ళు? బొక్కబడి ఉంటుంది, బొక్కబండ మూస్తారు. నీకేమి బొక్కబడి ఉంటుంది, బొక్కబండ మూస్తారు. నీకేమి నీకు ఇంట్రెస్ట్ లేదా? నాకు అసలు అసలు ఎవరికైనా పిర్రని ఆలోచన చేసుకుంటావా? అదేరా రే చూసిన వాడు చేసుకొని పెట్టించుకో. నువ్వు బాగా పెట్టించుకో. నీకు ఒకటి చెప్తాడు, ఎన్ని పిడుగులు నీ పిర్రని టచ్ అయితే అంత పైకి ఎదుగుతావు. పీపీ పవర్ సొల్యూషన్స్ లో అంత ఉన్నత స్థానానికి పోతావు. ఇప్పుడు నీకు కూడా తెలుసు, పీపీ పవర్ సొల్యూషన్స్ కూడా ఆస్ట్రేలియాలో ఇప్పటికి కూడా పిడుగులు వేయించుకుంటున్నాడు తెలుసా? దూల కాదు, కంపెనీ ఎదగలని. మీరంతా కష్టపడి పిడుగులు వేటలు ఉంటేనే కదా ఎదగలని. అది వాడు ఎదగలని అర్థమైందా? ఒక కంపెనీ అంటే సరే ట్రైనింగ్ కి పోతావా? ట్రైనింగ్ కి ఏం మాట్లాడుతున్నావు? ట్రైన్ ఎక్కేనే ట్రైనింగ్ ఏం మాట్లాడుతున్నావు? ట్రైన్ ఎక్కేనే ట్రైనింగ్ ట్రైనింగ్ చూడు ఒకసారి. మాకు ఆడవద్దు, ట్రైనింగ్ కూడా వద్దు. నాకు అర్థమైంది. ట్రైనింగ్ లో మిజైల్ వేస్తారు అంతే, పెద్దది రాకెట్ లాంచర్ అన్నా మిజైల్ తో వేస్తారు నీకు. చేయవా? నువ్వు పోయి నువ్వు అట్లాంటివన్నీ బాగా సరిపోతాయి. నీకు సరిపోతాయి. నేను ఆడేది నాడా నువ్వన్నా తిట్రా. ఏం తిట్టాలా? మంచి జాబ్ లైఫ్ లో వస్తుంది చెప్పు. తిట్టు లైఫ్ లో వస్తుంది రా జాబ్, మంచిది చెప్పు, గట్టి మాట్లాడు. చేసుకో. కరెంట్ వైర్ ఇలా పట్టుకొని ఇట్లా పెట్టి ఇట్లా గుచ్చి ఇలా పెడుతుంటే అదే బాగుంటది. ముడ్డుకి ఇలా పడుతుంది పిర్రకాయ పిడుగు. సీరియస్ చెప్పురా. నువ్వేంది జాబ్ ఎంత ముఖ్యమో చెప్పు. నువ్వేం చెప్తున్నావు? దీనికి దానికి ఇద్దరికి ఇప్పిన పోటీ వాళ్ళకే కంప్లైంట్ ఇస్తాను. పీపీ పవర్ సొల్యూషన్స్ వాళ్ళు పోయి కొండపైకి తీసిపోయి బొర్ల పక్క పండ పెడతారు, పిడుగు పడుతుందిలే. నేను చేస్తా అన్నావు కదా, నువ్వు ఎందుకు చెప్పినావు చేస్తానని?
నీకు పీపీ పవర్ సొల్యూషన్ ఎవడు పీపీ ఆ పీపీ పెట్టుకోమని ముడుచుకోనే ఎవడు పీపీ ఆ పీపీ పెట్టుకోమని ముడుచుకోనే ఎవడరా వీడు కొండెక్కి పోతే అయిపోయా, దానికేముంది? దూకుతా అయిపోయా. దూకేది కాదు. నువ్వు చేసుకో, నాకేం చెప్తా? నువ్వు అడిగినది నువ్వురా, నువ్వు అడిగినవాడు నువ్వు తీసుకో. పీపీ నాకెందుకు మళ్ళీ ముడిచి పెట్టుకో. సరే, నువ్వు అడిగి పిడుగు వెనకాల బరువు అయితే ముందరే ఇచ్చుకో. పవర్ లేదు కాబట్టి పిడుగు కొడితే పవర్ అన్న వస్తుంది. సరే, నువ్వు అడిగి పిడుగు వెనకాల బరువు అయితే ముందరే ఇచ్చుకో. పవర్ లేదు కాబట్టి పిడుగు కొడితే పవర్ అన్న వస్తుంది. గుట్ల మమ్మడా నువ్వు ఏంది, నువ్వు సరిగ్గా మాట్లాడా, ఏనికి పవరా? ఏది వీడు దాంట్లో జాబ్ రాలంటే ఒక అదృష్టం చేసుకోండల్లా. పవర్ నువ్వు చేసుకో, నువ్వు రాడు. సరేలే, వాళ్ళకి కంపెనీ వాళ్ళకి ఫోన్ చేస్తాను. అలే ఆ కంపెనీ వాళ్ళు ఉంటారు, పోయి పిలుచుకొని రాబో. పిలుచుకొని రాలే, ఎవడైనా అప్పో చూసుకుందాం పో. పిలుచుకురా అప్పో పో. నిజం కనబడదు, నువ్వు పో. పిలుచుకొస్తాడు పో. నీకు ఖచ్చితంగా పండబెడతారు, బోర్ల పక్క పండబెడతారు కొండపైన. పిడుగు పెద్ద పిడుగు పడుతుంది. పోయి వాడిని ఏదైనా చెప్పుకోపోయి, ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు తర్వాత జాయిన్ అవుతా అని. ఖచ్చితంగా పండబెడతారు, బోర్ల పక్క పండబెడతారు కొండపైన. పిడుగు పెద్ద పిడుగు పడుతుంది. పోయి వాడిని ఏదైనా చెప్పుకోపోయి, ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు తర్వాత జాయిన్ అవుతా అని. ఏంది నువ్వు నాకు ఇప్పుడు నాకు చాలా కొద్దిగా హెల్త్ ప్రాబ్లం ఉందా? ఉంది కొద్దిగా, బాగలే. అదే అర్థమైందా? నిన్ను కాల్చిండే మళ్ళా ఇప్పుడు ప్రస్తుతానికి నువ్వు పో 3 నెలలు, తర్వాత 3 నెలలు ఒకవేళ వాడు పోతాడులే. వాడిని చూసే కన్నా నువ్వు పో. నన్ను చూసే దగ్గర నుంచి చూడు. నీకు వినపడతా ఏమన్నా మళ్ళా దగ్గర నుంచి చూస్తే నేర్చుకుంటావు కదా. నేను ఎలా చేస్తున్నాను చూపి ఒకసారి పిడుగు ఎట్లా వేయించుకుంటావు చూపి ఎట్లా వేయించుకుంటావు. పిడుగు పైన పడుతుంది, పైన పడితే పిర్రకి ఎట్లా వేయించుకోవాలి, పిర్రకి ఎట్లా పడితే దుబ్బని వచ్చి కుత్తాది, మనం ముందుకు పోతాం. ఆ పవర్ వస్తుంది, అప్పుడు పవర్ వస్తుంది. ఎట్లా పడితే దుబ్బని వచ్చి కుత్తాది, మనం ముందుకు పోతాం. ఆ పవర్ వస్తుంది, అప్పుడు పవర్ వస్తుంది. అప్పుడు స్పీడ్గా వెళ్ళి పిడుగు దగ్గరికి వెళ్ళి వైర్లు ఏం కాలుతున్నాయా లేవా చెక్ చేయాలి. కరెంట్ కొడితే ఏమయ్యే పరిస్థితి అప్పుడు? కరెంట్ కొడితేనా? కరెంట్ కొట్టదు మనకి, ఎందుకంటే మనం ఆల్రెడీ డ్రెస్ లో ఉంటాం కదా. లెదర్ చెడ్డీ, లెదర్ చెడ్డీలో ఉన్నప్పుడు మనకు కొట్టదే కరెంటు. వేరే వాడు వస్తే తగులుతుంది. ఇద్దరు చేయలేరు పండి, కనబడదు. సేమ్ ఇలాగే ఉంటుంది లెదర్ చెడ్డీ. వద్దు ఏంది పాండి ఏం మనుషులు. Yeah.